మేడం గారికి, అలాగే సమావేశంలో అలంకరించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ గారికి, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ గారికి, మరియు ఈ ప్రోగ్రాంను ముందు నుండి నడిపిస్తున్నటువంటి భాస్కర్, అలాగే అన్ని అరేంజ్మెంట్స్ ఆర్గనైజేషన్ చేసినటువంటి శివ రాధాకృష్ణ, మరియు వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ బీరాయ్ గారు, మరి అన్నిటికీ పెద్దన్నలాగా ఉండే పాండు, మరి ఈరోజు కార్యక్రమం చురుగ్గా పాల్గొన్నటువంటి ఎస్బీఐ విఠల్ గారికి, అలాగే చిన్నపిల్లలు డ్యాన్స్ చేసినటువంటి చిన్నపిల్లలకు, వారి యొక్క తల్లిదండ్రులకు, అలాగే ముఖ్య కారకులైనటువంటి మహిళా మనులు, లేడీ కండక్టర్స్, సెక్యూరిటీ కానిస్టేబుల్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే అభినందనలు. అవార్డు గ్రహీతలకు మీ యొక్క ఉద్యోగంలో ఎంతో ప్రతిభ కనపరిచి ఈరోజు అప్రిసియేషన్ లెటర్లు తీసుకొని అదేవిధంగా సన్మానం స్వీకరించినటువంటి శేషమ్మ మరియు అనితకు ప్రత్యేకంగా అభినందనలు. అలాగే అందరికీ కూడా ఎంతో చక్కగా ఈరోజు కండక్ట్ చేసినటువంటి గేమ్స్, స్పోర్ట్స్, మ్యూజికల్ చైర్ అయితేనేమి, బాల్ అండ్ బాస్కెట్, స్పూన్ అండ్ గోలీ, అలాగే ఇంకోటి ఏంటి ఫాస్ట్ వాకింగ్, అన్నిటిలో కూడా చాలా చక్కగా స్పోర్టీ స్పిరిట్ తోటి నాకు రావాలి ప్రైజు, నేను గెలవాలి అని చెప్పేసి మీరు పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇదే విధంగా మీరు ఇక ముందు కూడా ఇలానే అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పార్టిసిపేషన్, ఈ కాంపిటీషన్ స్పిరిట్ అనేది పాటలలోనే కాకుండా మన రోజువారీ పనితీరులో, మన ఉద్యోగంలో కూడా చూపెట్టాలని సందర్భంగా కోరుకుంటున్నాం. మొన్నటి వరకు మనం పవర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. దానిలో కూడా మీరందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. చాలామంది జెంట్స్ అయితేనేమి, లేడీస్ కండక్టర్లు అయితేనేమి అందరూ బాగా పార్టిసిపేట్ చేసి అవన్నీ కూడా బాగా పాటిస్తున్నారు. ఓనర్షిప్, ఎంపతి, రిజాల్వ్ గుర్తున్నాయా? ఇవన్నీ కూడా లైన్ మీద బాగా పాటిస్తున్నాం. దానివల్ల ఇమీడియట్గా రిజల్ట్ కూడా వస్తుంది మనకు. ఈ గత వారం రోజుల నుంచి శిక్షణ కార్యక్రమాల తర్వాత మనకు ఓఆర్ 5% పెరిగింది. ఓఆర్ ఈపీకే కూడా 62 రూపాయలు వస్తుంది. 50 రూపాయలు, 52 వచ్చింది, ఇప్పుడు 60 రూపాయలు దాకా వస్తుంది. దీనికి తోడు కొంచెం పెళ్లిళ్ళు కూడా ఉండడం జరిగింది. మనం అనుకుంటే సాధిస్తే కానిది ఏమీ లేదు. అందరం యూనిటీగా, కలిసికట్టుగా, నేనున్నా లేకున్నా మన డిపోను ఎప్పుడు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఇక ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వస్తే మేడం చెప్పినట్టుగా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీలు, మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో, ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది మనకు ఒక సామెత ఉంది, ఒక నానుడి ఉంది. పెద్దవారు చెప్పినటువంటి ఒక శాస్త్రం ఉంది. అంటే మహిళలు, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో, ఎక్కడ పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి, దేవతలు ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో, ఆ డిపోలో, ఆ సంస్థలో కొలువై ఉంటారని అర్థం. అంటే స్త్రీలను, మహిళలను గౌరవించాలి, పూజించాలి. వారికి కేటాయించిన సీట్లు వారికే వదిలేయాలి. లేవు ఇప్పుడు. మహిళలు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మనం నేర్పిస్తాం, ఎట్లుండాలి అనేది నేర్పిస్తేనే సమాజానికి ఒక మంచి పౌరులను ఇవ్వగలుగుతాం. ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్న మనము ఇంకొకరు మనకి సమయం ఇస్తలేరు అనడం వద్దు.
ఇంకొకసారి అంటే సార్ ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా ఇది ఈ మహిళా దినోత్సవాన్ని కంపల్సరీ జరుపుకోండి అని